రాకాలోకంకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కొత్త కొత్త పరిణామాలు సంభవిస్తున్నాయి. ఎన్నికలకు కొద్ది నెలలు ఉండగానే హడావిడి మొదలైంది. ఎత్తులు, పై ఎత్తులు, రకరకాల పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు చాలా కీలకమైనటువంటి ఘట్టానికి చేరుకున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఆంధ్రలో ఉన్నటువంటి రాజకీయాలు, తెలంగాణ రాజకీయాల ప్రభావము, ఆ తరువాత షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడము, రానున్న రోజుల్లో ఏర్పడబోయే కూటములు ఇట్లాంటి అన్ని విషయాల మీద చర్చించేందుకు ఇవాళ మనతో మిత్రులు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు, ముఖ్యంగా తెలుగు రాజకీయాలని చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నటువంటి సునీల్ రెడ్డి గారు ఉన్నారు. సునీల్ రెడ్డి గారితో మాట్లాడి మనము తెలుసుకుందాం. సునీల్ గారు నమస్తే. నమస్కారం రాకాజీ. సునీల్ జీ, ఎలా ఉంది 2024 ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ తయారవుతుంటే కొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఉదాహరణకి పార్టీ సమావేశంలో ఎవరితోటి పొత్తులు అవసరం లేదు, ఒంటరిగానే పోవాలని నిర్ణయించిన తర్వాత కోర్ కమిటీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించటము, ఇదంతా ఓ కన్ఫ్యూజన్ లాగా కనిపిస్తోందా? లేకపోతే ఏంటి ఇదంతా ఎటువైపు వెళ్తోంది అనిపిస్తోంది? అంటే మనకు ఢిల్లీ పాత్రికేయ మిత్రులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రాకాజీ. 3 నెలలు ఉన్నాయి ఇంకా ఎలక్షన్స్. ఏప్రిల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్స్ జరుగుతాయి. లాస్ట్ టైం కూడా అప్పుడే జరిగాయి. అంటే 2019లో ఒంటరిగా బీజేపీ వెళ్ళడం వల్ల ఏమీ లాభం లేదు. తర్వాత ఒక ప్రయోగానికి బీజేపీ ప్లాన్ చేసింది, వ్యూహం పన్నింది. అదేంటి అంటే జనసేనతో కలిసిపోవడం. ఇప్పుడు జనసేన ఏమో టీడీపీతో కలిసిపోదాం అంటుంది. జనసేన ద్వారా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం కావాలనేటువంటిది ఒక మాస్టర్ ప్లాన్. అది కొంతవరకు వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు ఆ జనసేన లేదు, మనం టీడీపీతో కలవాల్సిందే అంటోంది. ఇక్కడే ఇబ్బందికర పరిస్థితులు. టీడీపీ లేకుండా జనసేన, బీజేపీ గనక ఎన్నికల్లో బరిలోకి దిగినట్టయితే ఒక రకమైనటువంటి ఈక్వేషన్, ట్రయాంగిల్ ఫైటు. ఈసారి కొన్ని సీట్లు రావడానికి ఆస్కారం ఉంటుండే. కానీ ఓట్లు చిలిపోయి మళ్ళీ వైఎస్ జగనే గెలుస్తాడు, దానివల్ల లాభం లేదు, మనం ఎన్ని సీట్లు గెలుస్తామో లేదో అది ఒక రకంగా మిస్ఫైర్ అవుతుందేమో అనేటువంటిది జనసేన నుంచి వచ్చినటువంటి అభ్యంతరం. అందుకనే టీడీపీతో కలిసిపోదాం అనేటువంటిది. సరే, టీడీపీ ఒకవేళ బీజేపీ కాదన్నా కూడా జనసేన టీడీపీ కలిసిపోతుంది, ఇప్పటికే చెప్పేశారు. కాబట్టి బీజేపీ ఒంటరిగా పోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. పోయినసారి మాదిరిగానే 1% లోపే దాని ఓటు షేర్ ఉంటుంది. ఈసారి కనుక టీడీపీ జనసేనతో కలిసిపోయినట్టయితే గతంలో మాదిరిగానే 2014లో మాదిరిగానే 2 పార్లమెంట్ సీట్లు, 4 అసెంబ్లీ సీట్లు రావడానికి స్కోప్ ఉంది అనేటువంటిది బీజేపీ హైకమాండ్ కూడా లెక్కలు వేసుకుంది. సరే, వేరే ఆప్షన్ లేదు. ఇక బీజేపీకి వేరే ఆప్షన్ లేదు. అయితే 2019 మాదిరిగా ఒంటరిగా వెళ్ళాలి, లేదనుకుంటే టీడీపీ జనసేన కూటమితో కలిసి వెళ్ళాలి. కాబట్టి రెండో ఆప్షన్కే వెళ్ళడానికి సిద్ధపడేట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ ప్రకారము 4 పార్లమెంటు సీట్లు ఒంగోలు, రాజంపేట, నర్సాపురం, తిరుపతి, ఈ 4 లోక్సభ సీట్లు కూడా బీజేపీ అడగబోతోంది అని కూడా ఒక రకమైన లీకులు కూడా వచ్చాయి. వైజాగ్ తీసుకోవట్లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారము అది మిస్ఫేర్ అవుతుంది, అందుకని దాని వల్ల లాభం లేదు అనుకొని ఒంగోలు నుంచి పురంధరేశ్వరి, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు, తర్వాత తిరుపతి నుంచి మొన్న ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మహిళా నాయకురాలు, కర్ణాటక చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కదా, వారు పోటీ చేస్తారనేటువంటి లీకులు కూడా వచ్చాయి రాకాజీ. సో ఇది ఎప్పటి వరకు అధికారికంగా వెల్లడి కావచ్చు అంటే ఈ నెలాఖరు కల్లా కూడా అది ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి. ఒకవేళ లేకపోతే మాత్రం బీజేపీ ఒంటరిగానే పోవాల్సి ఉంటుంది. ఒంటరికపోతే ఏం జరుగుతుందో 2019లో జరిగినటువంటి పరిస్థితే ఉంటుంది. దాని గురించి పెద్దగా చర్చించుకునేది కూడా ఏమో ఉండదు రాకాజీ. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి, బీజేపీకి మధ్య అఫీషియల్ గా ఒత్తేమీ లేకపోయినప్పటికీ రెండింటి మధ్య ఒక వర్కింగ్ అండర్స్టాండింగ్, అది ఏమవుతుందో ఒకవేళ గనక టీడీపీ కూటమిలోకి వెళ్ళినట్లయితే వైఎస్ఆర్సీపీతో కేంద్రంలో ముఖ్యంగా రాజ్యసభలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్ ఉందో ఆ అరేంజ్మెంట్ ఏం కాబోతుంది, లేకపోతే
మళ్ళీ గనక వైఎస్ఆర్సీపీ విజయం సాధించినట్లయితే వైఎస్ఆర్సీపీ తోటి బీజేపీ వర్కింగ్ అగ్రిమెంట్ ఎలా ఉండబోతుంది? ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. ఎందుకు ఉండదు అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ అనేటువంటిది కాంగ్రెస్తో జత కట్టదు. అది దాని ఏర్పాటులో ఉన్నటువంటి సూత్రం. అది కాంగ్రెస్కు వ్యతిరేకంగానే వైఎస్ఆర్సీపీ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ తోటి ఎట్టి పరిస్థితుల్లో కలవడానికి ఆశ ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్నట్టుగానే ఇష్యూ బేస్డ్ సపోర్ట్, ఇప్పుడు ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇస్తుంది వైఎస్ఆర్సీపీ. అట్లనే ఇలాంటి పార్టీలు కూడా ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి. కొండొకచో కొంత సొంత ప్రయోజనాలకి భిన్నంగా అయినా కూడా, కొంత రాజీపడైనా కూడా సపోర్ట్ చేస్తున్నది. ఆ రకమైనటువంటి మీరు అంటున్నటువంటి వర్కింగ్ అండర్స్టాండింగ్ మాత్రం అది కంటిన్యూ అవుతుంది. పొత్తు టీడీపీ జనసేన తోటి బీజేపీ ఉన్నా సరే పార్లమెంటులో ఇటువంటి సహాయం అనేటువంటిది, ఇటువంటి సహకారం అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీకి అందుతుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకు అందుతుంది ఏంది అనేటువంటిది, ఆ తెర వెనుక ఉన్నటువంటి రాజకీయాలు ఏంటి, తర్వాత ఉన్నటువంటి రాజకీయాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలు ఏంటిది అందరికీ తెలిసిందే. ఇప్పుడు టీడీపీ పొత్తు లేకుండా కూడా పార్లమెంట్లో టీడీపీ ఏమైనా బీజేపీకి వ్యతిరేకంగా చేసిందా? 2019 నుంచి ఇప్పటి వరకు ఉన్న ఒక సీట్ అయినా 2 సీట్లైనా చేయలేదు. అట్లనే ఈ పార్టీ కూడా చేయదు. ఆంధ్రప్రదేశ్లో చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లు మావే అనేటువంటివి, అవి బీజేపీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా మంది రాజకీయ విశ్లేషకులు చాలా సందర్భాల్లో కామెంట్ చేస్తున్నారు. ఎవరు గెలిచినా అవి బీజేపీకి అనుకూలంగానే ఉంటాయి అనేటువంటిది. సో ఆ రకమైనటువంటి వాతావరణమే కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంది. రాకాజీ అయితే వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలో స్వయంగా చేరడం, మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో చేరడం, ఇది ఆంధ్ర రాజకీయాల మీద దీని ప్రభావం ఏమైనా ఉంటుందా అన్నది ఒక ప్రశ్న. ఆమె చేరికలో కూడాను కొన్ని ఆసక్తికరమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, ఆమెకు కేవలము కండువా కప్పి వెళ్ళిపోయారు తప్పితే మల్లికార్జున్ ఖర్గే కానీ మరొకరు కానీ ఏమి ప్రసంగాలు ఏమీ జరగలేదు. ఒకటి. రెండవది, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ వేదిక ఎక్కిన తర్వాత ఆయనకు కూడా కండువా వేయబోతే ఆయన కండువా వేసుకోవడానికి నిరాకరించటము, ఇవంతా ఎంతో కొంత గందరగోళాన్ని కూడా సూచిస్తున్నాయి ఒకవైపు. రెండవది, ఆమె కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా చేరడం వల్ల ఆంధ్ర ప్రాంతంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఆమెకి ఏమన్నా రాజకీయ పాత్ర ఉండబోతుంది. ఎగ్జాక్ట్లీ రాకాజీ, మనం ఇక్కడ ఒక విషయాన్ని సెపరేట్ గా చూద్దాం. షర్మిల పార్టీ వైఎస్ఆర్ టీపీ దాన్ని ఏం చేయాలంటే ఎగ్జిట్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద 6 నెలలుగా ఎలక్షన్స్ కి ముందు ఎక్సైజ్ చేశారు. ఎలక్షన్స్ కి ముందే విలీనం చేయాలి, కాంగ్రెస్ లో విలీనం చేయాలి, లేకపోతే పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి ఫార్ములాలు వచ్చినప్పటికీ కూడా ఆ ఆప్షన్స్ ఏవి కూడా వర్కౌట్ కాలేదు. ఎట్టి పరిస్థితుల్లో షర్మిల గనక కాంగ్రెస్ లో తెలంగాణలో గనక చేరినట్టయితే మరో పవర్ సెంటర్ అవుతుంది, దానివల్ల డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. కనుక అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆమె తోటి పొత్తు కానీ ఆమె విలీనం కానీ వద్దు ఎలక్షన్స్ ముందు అని చెప్పేసి ఇక్కడి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో హైకమాండ్ వేరే మార్గం లేక ఆమెను పక్కన పెట్టింది. ఆమె కూడా ఒకసారి కాంగ్రెస్ తోటి టైఅప్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ కాంగ్రెస్ ను విభేదించి రాజకీయం చేసేటువంటి సాహసం చేయలేకపోయింది. ఇంకోటి, అప్పటికే ఆ పార్టీ వెళ్ళిపోయింది, కాంగ్రెస్ ఫోల్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక జనం నమ్మరు, ఏం చేసినా కూడా జనం నమ్మరు. సో క్రెడిబిలిటీ కోల్పోయిన నేపథ్యంలో ఆమె వేరే మార్గం లేక అన్కండిషనల్ గా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసింది. తర్వాత ఇప్పుడు ఆ పార్టీని ఏం చేయాలి? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏం చేయాలి షర్మిల? ఇప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేయలేదు, చేసినా కూడా లాభం లేదు. అప్పటి వరకు 5 ఏళ్ల వరకు వెయిట్ చేయాలి. సో అక్కడ సంస్థాగతంగా ఏమీ లేదు. సో ఎగ్జిట్ ప్లాన్ ఏం చేయాలంటే విలీనం చేయాలి. విలీనం చేసిన తర్వాత ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ ఏమి పని అప్పచెప్తే అది చెయ్యాలి. సో వాళ్ళు ఈమె సపోర్ట్ చేసింది, ఈమె పోటీ చేసినట్టయితే 2-3% ఓట్లన్నా ఆమెకు వెళ్ళినట్టయితే అవన్నీ కాంగ్రెస్ ఓటే. షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఒక అవుట్ఫిట్ గా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లే పోతాయి, కాబట్టి మనకి ఇబ్బంది అయితే మన ఓటు బ్యాంక్ అనేటువంటిది దాంతో
వాళ్ళు కొంత మేరకు ఆమెకు గౌరవప్రదమైనటువంటి ఎగ్జిట్ ప్లాన్ కు ఆస్కారం ఇచ్చారు. అది అయిపోయింది. ఇప్పుడు ఇక రెండో అంశం, ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా తీసుకుంటే ఏమవుతుంది? ఏమీ కాదు. పోయినసారి 1% ఓట్లు వచ్చాయి, ఈసారి 1.5% ఓట్లు వస్తాయి కావచ్చు, అంతకు మించి అయితే ఏమీ కాదు. పెద్ద పెద్ద నాయకులే ఏది కాదు. ఇప్పుడు ఆమె మనం చూసాం, కొంతల రామకృష్ణకు ఫోన్ చేసి మీరు సహకరించాలంటే మంచిదమ్మా అని చెప్పేసి ఆయన ఫోన్ పెట్టేశారు అనేటువంటిది. అంటే పాత కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఆమె వెంట రావడానికి కుదరకపోవచ్చు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వెళ్తారు అనేటువంటిది అంటే అది సెపరేట్ విషయం అండి. అది అందులో కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే ఆయనే తనకు తాను అతిగా ఊహించుకొని ఏదో రాజకీయం చేయబోయి బూమరంగ్ అవుతున్నటువంటి ఇష్యూస్. సో అది పక్కన పెడితే ఆమె వెంట పెద్ద నాయకులు ఎవరు కూడా తెలంగాణ కూడా రాలేదండి. తెలంగాణ రాలేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు రాకపోవచ్చు. దానివల్ల ఏమీ లేదు. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్పినట్టుగానే ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరి బీజేపీలో పార్టీకి సారథ్యం వహిస్తుంటే టీడీపీ ఓట్లు ఏమైనా బీజేపీకి వెళ్తున్నాయా? అట్లాగే రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల కాంగ్రెస్ కు సారథ్యం వహిస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా పోతాయా? పోవు అనేటువంటిదే. ఇది అంతకు మించి పెద్దగా ఏముండదు. కాకపోతే న్యూస్ మేకర్ అయితే అవుతుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఆమె న్యూస్ మేకర్ గానే మిగిలిపోతుంది అనేటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో కొంత మేరకు క్రిస్టియన్ ఓట్స్ కానీ ఇంకా ఇతరత్ర ఓటు ఏమన్నా కొంత ఏమైనా డిస్టర్బ్ అవుతుంది. కానీ అది పెద్దగా వైఎస్ఆర్సీపీ గెలుపు ఓటములను ప్రభావితం చేసేంత తీవ్ర స్థాయిలో ఉంటాయనైతే అనుకోవట్లేదు ప్రకాశ్. అయితే ఆమె మణిపూర్ మీద చేసినటువంటి ప్రకటన, మణిపూర్లో 2000 చర్చలు తగలబెట్టేసేశారు, క్రైస్తవుల పైన కనీవిని ఎరుగని అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పి అనడము, ఇది దేనికి సంకేతం? రాష్ట్ర రాజకీయాల్లో క్రైస్తవ ఓటర్లని తన వైపు లాక్కుని జగన్ నుంచి కొద్దిగా లాగే ప్రయత్నంగా భావించాలా, లేకపోతే పార్టీలో చేరడానికి ఇది ఒక కారణంగా చెప్పడానికి ఉపయోగించుకున్నారని భావించాలా? దాంతో పాటు మీరు ఇంకొక అంశానికి చెప్పవలసి ఉంటుంది. బ్రదర్ అనిల్ కండువా కప్పుకోకపోవడం, దీని విషయంలో కూడా మీరు చెప్పండి. ఎస్, ఇక్కడ ఏదో ఒక సెక్షన్ ఆమె ఓన్ చేసుకోవాలి. ఆమెను ఎవరు ఓన్ చేసుకోవాలి? సో ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లే. ఇక్కడ ఈమె హస్బెండ్ బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్ కనుక ఆ సెక్షన్ ఓన్ చేసుకుంటుంది అనేటువంటిది వాళ్ళు బలంగా నమ్మారు. ఆ సెక్షన్ ఓన్ చేసుకోవాలంటే వాళ్ళని ఇంప్రెస్ చేసేటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మణిపూరు చర్చలు అనేటువంటి అంశాన్ని లేవనెత్తారని అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇంపాక్ట్ ఉంటుందా దాన్ని? ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ ఓటు ఎక్కువ ఉందండి. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ ఓటు ఎక్కువ కాబట్టి ఆ క్రిస్టియన్ ఓటే వైసీపీని గెలిపిస్తోంది. దాన్ని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారని నేను అనుకుంటున్నా. కానీ అది అంత ఈజీగా వర్కౌట్ అయ్యేటువంటిది కాదు. ఎందుకంటే ఈమెమి కాంగ్రెస్ గెలిచేది కాదు. ఒకవేళ రేపు ఏమైనా క్రిస్టియన్ మైనారిటీకి వాళ్ళకి అక్కడ ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీనే సపోర్ట్గా నిలబడగలుగుతుంది. వైఎస్ జగన్ నిలబడగలుగుతాడు. కానీ ఈమెకి అక్కడ క్యాడర్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏమి నిలబడగలుగుతారు? దేశవ్యాప్తంగా ఉంటే కాంగ్రెస్ నిలబడుతుందేమో. కానీ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఆ సెక్షన్ కు మళ్ళీ సపోర్ట్గా నిలబడాల్సింది. అక్కడ రూలింగ్ వైఎస్ఆర్సీపీ కాబట్టి ఆ పార్టీని వదులుకొని పోయేంతగా క్రిస్టియన్లు ఉండకపోవచ్చు. ఏ సెక్షన్ కూడా చాలా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ఆలోచించే ఓటేస్తాయి. సో మాకు రక్షణ ఎవరు కల్పిస్తారు, మాకు ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటే రూలింగ్ వైఎస్ఆర్సీపీ నుంచే ఉంటుంది. కనుక అది వదిలేసుకొని బలహీనుడి దగ్గరికి పోతారా? ఎవరైనా బలవంతున అండను వదిలేసుకొని బలహీన దగ్గరికి పోయి ప్రొటెక్షన్ అడుగుతారా? అది అడగకపోవచ్చు కాబట్టి సాధ్యం కాదు. కాబట్టి వేరే ఆప్షన్ లేదు. ఆమెకు ఉన్నటువంటి దాంట్లో మిగిలినటువంటి ఆ ఒక్క సెక్షన్ అయినా ఓన్ చేసుకుంటుంది. ఇంకొకటి ఆమె వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టాలనుకుంటుంది కాబట్టి ఆ కామెంట్ చేసింది. కొంత ఆ సెక్షన్ ఓట్లను కాంగ్రెస్ వైపు టర్న్ చేయించాలనేటువంటి ఎజెండానే అందులో ఉంది. ఇక మీరు అనేటువంటి బ్రదర్ అనిల్ అనేటువంటిది ఆయనే రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ నాయకురాలి భర్త మాత్రమే. కాబట్టి ఆయన పూచుకోదలుచుకోలేదు ఈ పార్టీల గొడవ. కాబట్టి ఆయన తెర వెనుకనే ఉండదలుచుకున్నాడు. అటువంటి వ్యక్తి అసలు ఆయన వేదిక మీద పోకుండా ఉండాల్సింది. పోయి ఆ విధంగా చేయడం అనేటువంటిది అంత ఈజీగా అక్కడే ఈ స్టెప్ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. వాళ్ళు ఓన్ చేసుకోవడం లోపల ఈ అంశాలన్నింటినీ కూడా ఇబ్బందికరంగా మారతాయి. ఇప్పుడు
ఆయన పోకుండా ఉండాల్సింది. అప్పుడు సెక్షన్ ఓన్ చేసుకుంటుందా లేదా అనేటువంటిది. ఆయన కండువా కప్పుకోకపోయేసరికి క్రిస్టియన్స్ ఓన్ చేసుకోవడం లోపల మరి ఈయన సంగతి ఏంది అనేటువంటిది క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. సో అక్కడ వాళ్ళు వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారని చెప్పవచ్చు రాకాజీ. ఇప్పుడు కాపు రాజకీయాలు కూడాను ఆంధ్రలో అతిపెద్ద సంఖ్యాపరంగా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కాపు రాజకీయాలు కూడాను చాలా ఆసక్తికరమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముద్రగడ పద్మనాభం, వంగవీటి రాధా వంటి నాయకులు వైఎస్ఆర్సీపీ వైపు వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాపు పాలిటిక్స్ ఏ రూపంలో ఉండబోతున్నాయి, అవి ఓటర్స్ ఎటువైపు వెళ్ళవచ్చు? చంద్రబాబు నాయుడు కూడా 2014లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోటే గెలవగలిగాడు. కాపులు అప్పుడు అన్కండిషనల్ గా సపోర్ట్ చేశాడు. జనసేన పార్టీ అన్కండిషనల్ గా టీడీపీకి సపోర్ట్ చేసింది. అప్పుడు కూడా కాపులు వన్ సైడ్ గా వేశారు. దాంతో టీడీపీ గెలవగలిగింది. ఒకవేళ జనసేన మద్దతే లేకపోయినట్టయితే టీడీపీ గెలవడం అంత ఈజీ కాదు. ఎప్పుడు మనం ప్రజారాజ్యము పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను చాలా దగ్గరగా చూసాను. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తిరుపతిలో కూడా నేనే కవర్ చేశాను. అంతకుముందు ఆ పార్టీ ఆవిర్భావం సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా దానికి కాంగ్రెస్ లో ఉన్న హరిరామ జోగయ్య, చేగొండ హరిరామ జోగయ్య గారు అప్పుడు ఎంపీగా ఉండి రిజైన్ చేసిపోయారు. సి రామచంద్ర గారు ఇలాంటి నాయకులు అంతా కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళారు. అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంత సెక్షన్ అంతా కూడా పిఆర్పి వైపు వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో పిఆర్పి 16 సీట్లు గెలుచుకుంది. టోటల్ గా తెలంగాణలో 2 సీట్లు, మొత్తం 18 సీట్లు. ఓటు షేర్ 18, సీట్లు 18. ఆంధ్రప్రదేశ్ లో ఓటు షేర్ ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఓటు షేర్ ఎక్కువ ఉంది. ఆ ప్రజారాజ్యంతో పోల్చినట్టయితే 2019లో జనసేన అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. కేవలం ఒకే సీటు గెలిచింది. 6% ఓట్లే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంత జనసేన పుంజుకుంది. జనసేన పుంజుకోవడం లోపట కీలక పాత్ర పోషించింది అధికార వైఎస్ఆర్సీపీనే. ఎట్లా అంటే టీడీపీని వదిలేసి జనసేన టార్గెట్ చేయడం మొదలెట్టారు. జనసేన ఎందుకు టార్గెట్ చేశారంటే జనసేన ఓటు షేర్ పెరిగితే మళ్ళీ జనసేన పొత్తుర కాకుండా చూడాలి, ఓట్లు చీలితే మనం గెలవచ్చు అనేటువంటిది. సో ఆ మేరకు మొదట్లో జనసేనను ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది. పవన్ కళ్యాణ్ కూడా ఉద్దేశపూర్వకంగా సీఎం వైఎస్ జగన్ టార్గెట్ చేయడం అనేటువంటిది ఇప్పుడు అది వాళ్ళు టీడీపీ జనసేన కలవడం వల్ల ఆ ఇంపాక్ట్ కనపడుతుంది. లేకపోయినట్టయితే అంత ఈజీ కాదు. ఇప్పటికి కూడా ఈ జనసేన టీడీపీ పొత్తు అనేటువంటిది జనసేన రాజీ పడితే తప్ప ఈ పొత్తు అనేటువంటిది సక్సెస్ఫుల్ గా ముందుకు పోదు. ఎన్ని సీట్లు ఇస్తాడు? వీళ్ళు అడిగిన సీట్లు ఇయ్యాడు. వాళ్ళు ఇచ్చిన టీడీపీ ఇచ్చినటువంటి సీట్లకు జనసేన రాజీ పడి పోవాల్సిందే. కానీ అది రాజీ పడేటట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే మనం ఈ దఫా అసెంబ్లీలో ఉండాలి, జనసేన ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉండాలి అనేటువంటి అంశంపైనే ఒక సింగిల్ పాయింట్ ఫార్ములా మీదనే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడు. కాబట్టి ఆయన రాజీ పడి ఇచ్చిన సీట్లు 20 సీట్లు ఇస్తాడా, 25 సీట్లు ఇస్తాడా, ఆ ఇచ్చిన సీట్లతోటే పొత్తు కుదురుతుంది. ఆ మేరకు ఇదవుతుంది. సరే, ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ టీడీపీకి పోవడం అనేటువంటి మొదటి నుంచి కూడా ఆ కాంబినేషన్ అనేటువంటిది కొంత ఆసక్తికరమైన కాంబినేషన్ అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల లోపల రెడ్డి, కమ్మ, కాపు ఈ మూడే ప్రాబల్య వర్గాలు. రెడ్లు అధికారాన్ని అనుభవించారు, రాజ్యాధికారాన్ని, కమ్మలు రాజ్యాధికారాన్ని. కానీ కాపులకు మాత్రం రాజ్యాధికారం దక్కలేదు. చేగొండ హరిరామ జోగే లాంటి వాళ్ళంతా కూడా ఉన్న పదవులను ఎందుకు త్యాగం చేసి అప్పుడు పిఆర్పీలోకి వెళ్ళారంటే చిరకాల వాంఛ, కాపులకు రాజ్యాధికారం అనేటువంటి చిరకాల వాంఛ. ఇప్పుడు కూడా ఈ మొత్తం మేము ఉత్తరాంధ్ర సర్వేలు ఇవి చూస్తున్నట్టయితే ఫీల్డ్ నుంచి మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ అంతా కూడా ఆ రకమైనటువంటిది. అని ఈసారి వస్తుందేమో, కనీసం ఒక 1-2 ఏళ్ల పాటు అయినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేస్తారేమో అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఇవ్వకపోతారా అనేటువంటి ఒక ఆశ వాళ్ళ లోపల ఉంది. కాబట్టి ర్యాలీ కావడానికి అయితే ఆస్కారం ఉంది. అయితే చాలా సందర్భాల్లో ఉండేటువంటి అంశాలు ఏంటి అంటే వ్యక్తిగత ప్రాధాన్యత, తమకు పదవుల మాట ఏంటి అనే దగ్గర. ఎక్కడైతే అక్కడ పదవులు ఇవ్వడలేకపోతారో వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు వైసీపీ నుంచి ఎందుకు టికెట్ రాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఫస్ట్ వాళ్ళ వ్యక్తిగత
ఆ పదవులు రానందుకే. అట్లనే ఈ ఈక్వేషన్స్ లోనే చంద్రబాబు నాయుడు మొదటి నుంచిగా వ్యతిరేకించినటువంటి కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు వేరే మార్గం లేదు వాళ్ళకు. ఇప్పుడు ఉన్న దాంట్లో వైసీపీకి వెళ్ళాల్సిందే. అట్లనే వంగవీటి రాధా కూడా వైసీపీ మీద కోపంతో టీడీపీకి పోయాడు, కానీ అక్కడ కూడా టీడీపీ ఆయనకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. పవన్ కళ్యాణే అక్కడ కాపు నాయకుడిగా ఉంటాడు తప్ప వంగవీటి రాధా ఉండలేడు. ఇంకోటి వంగవీటి రంగాను చంపిందంతా కూడా టీడీపీ అనేటువంటిది కాంగ్రెస్ అది బాగా ప్రచారంలో ఉన్నటువంటి అంశం. సో ఈ ప్రతిసారి ఇదే అంశం వస్తుంది అనేటువంటిది అక్కడ టీడీపీలో కూడా ఆయన ఇవ్వలేకపోతున్నాడు. ఇక్కడ కొంత ప్రాధాన్యత, ఇక్కడ కాపులు ఆ స్థాయిలో లేరు. సో మన రాధాకు ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి రాధా మళ్ళీ తిరిగి వైసీపీ గూటికి వచ్చే అవకాశం ఉండొచ్చు కనిపిస్తుంది. కాబట్టి ముద్రగడ, వంగవీటి రాధా ఇలాంటి కాపు నాయకులంతా కూడా మళ్ళీ వైసీపీ తరపున బరిలోకి దిగినట్టయితే అప్పుడు కాపులు కొంత సెక్షన్స్ ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే మన వాళ్ళను గెలిపించుకోవాలి ఈసారి, అది ఏ పార్టీ అయినా సరే అనేటువంటి ఇంకో నినాదం కూడా వినపడుతుందండి ఫీల్డ్ మీద. కాపు వర్సెస్ కాపు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేటువంటిది ఇంట్రెస్టింగ్. కానీ ఒకవేళ అక్కడ కాపు లేడు, వేరే నాయకుడు ఉన్నాడు, వైసీపీ నుంచి కాపు ఉన్నాడు అనుకోండి, మనం అది చూడొద్దు, మనం కాపునే గెలిపించుకోవాలి, ఈ రకమైనటువంటి ఫీల్డ్ మీద మేము సర్వేలు చేస్తున్నప్పుడు మాకు అర్థమవుతున్నటువంటి, మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అది. ఓకే, అంటే ఇక్కడ కాపు ఓటర్లందరూ ఒకవైపు వచ్చినట్టయితే కాపులకు సహజంగా గ్రామాలలో వ్యతిరేకంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలన్నీ కూడాను వ్యతిరేక పార్టీలో పోలరైజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ అండి. 2019 ఎన్నికల్లోనే వైఎస్ జగన్ కాపులకు 5% రిజర్వేషన్లు అనే అంశం పైన ఇది సాధ్యం కాదు అని చెప్పేశారు. కోటా విత్ ఇన్ ది కోటా అనేది సాధ్యం కాదు. ఈడబ్ల్యూఎస్ కోటా అనేటువంటిది అది దేశం మొత్తంగా ఉన్నటువంటి సెక్షన్, అది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి. అందులో మళ్ళా సామాజిక వర్గం అనేది రాదండి. కోటా విత్ ఇన్ ది కోటా సాధ్యం కాదు. ఇప్పుడు అది ఎవరిస్తానో కూడా సాధ్యం కాదు అది. సో ఇంకోటి, అది సాధ్యమయ్యేటువంటి హామీ మాత్రమే నేను ఇస్తాను, ఆచరణ సాధ్యంగానే హామీ నేను ఇవ్వలేను అని చెప్పేసి వైఎస్ జగన్ చెప్పేశాడు. అప్పుడు ఏమైంది అంటే మీరన్న పాయింట్, కాపులకు వ్యతిరేకంగా ఉండేటువంటి బీసీ కులాలంతా కూడా ర్యాలీ అయ్యాయి వైసీపీ వైపు. అందుకే ఇంత ఓవర్వెల్మింగ్ మెజార్టీ 151 సీట్లు వచ్చాయి అనేటువంటిది. ఇప్పుడు కూడా అదే పాయింట్. ఇప్పుడు టీడీపీ, మన వైఎస్ఆర్సీపీ చాలా సామాజిక సాధికారత యాత్రలు చేశారండి. బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తున్నారు అట్ ది కాస్ట్ ఆఫ్ రెడ్డి. ఇక్కడ ఇది ఇబ్బంది అవుతుంది అనేటువంటి కొన్ని హెచ్చరికలు కూడా జగన్ కి వెళ్ళాయి. ఇది కాదండి, యాక్సెప్టెన్సీ ఉన్నటువంటి పొలిటికల్ యాక్సెప్టెన్సీ ఉన్నటువంటి కమ్యూనిటీ రెడ్డి, దాన్ని కాదని మీరు బీసీలకు టికెట్లు ఇస్తా అంటే మాత్రం దెబ్బతింటారు అని అంటే అక్కడ పరిస్థితిని బట్టే ఇద్దాము అనేటువంటి క్యాల్కులేటెడ్ గానే రిస్క్ తీసుకుంటున్నారు. సో ఆ మేరకు మీరు అన్నట్టుగా ఆ బీసీ సెక్షన్స్ అన్ని కూడా వైసీపీ వెనుక ర్యాలీ అయినట్టయితే రిజల్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి. టీడీపీ ముందు ఈ నేపథ్యంలో, ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఎజెండానే సవాల్ అండి. ప్రధాన ఎజెండా సవాల్. ఏ ఎజెండా తోటి పబ్లిక్ లోకి వెళ్తాడు అనేటువంటిదే. ఇప్పుడు 2019లో చంద్రబాబు మోడల్ను రిజెక్ట్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయాడు, రుణమాఫీని అమలు చేయలేకపోయాడు, ఇంకా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయలేకపోయాడు. ఆయన చెప్పినటువంటి 2 ఇష్యూస్ అండి. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నారండి. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నారు. అమరావతి సాధ్యం కాలేదు, పోలవరం సాధ్యం కాలేదు. ఈ 2 సాధ్యం కాలేకపోయాయి. 5 సంవత్సరాల అధికారం ఉన్నా కూడా సాధ్యం కాలేకపోయాయి. మరి ఇప్పుడు మళ్ళీ నేను వస్తే అమరావతిని నిర్మిస్తా, నేను వస్తే పోలవరం నిర్మిస్తా అనేటువంటిది మళ్ళీ నమ్ముతారా? నీకు అప్పుడు 5 ఏళ్ల టైంలో చేయలేకపోయారు, ఇప్పుడు చేస్తారా? ఇది ఒకటి. ఇంకోటి వెల్ఫేర్ స్కీమ్స్. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఒకటే సూటి ప్రశ్న వేస్తారండి వైఎస్ జగన్, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కావాలా వద్దా? మీరు ఒకవేళ ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని నేను ఇస్తాను అన్న తర్వాత ఇస్తున్నాయని వదిలేసి కొత్త నాయకుని ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంత రిస్క్ జనం ఎందుకు చేస్తారు? సో ఈ రిస్క్
మేము అడుగుతున్న క్వశ్చన్స్ లో కూడా సర్వేలలో కూడా ఈ పథకాలన్నీ ఎవరైతే బాగా అమలు చేస్తారనే ప్రశ్నకు వైఎస్ జగన్ అనేటువంటిది 45 నుంచి 53% వరకు ఈ ప్రభుత్వ పనితీరు బాగుంది అని చెప్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు మాత్రం వ్యతిరేకంగా ఉందని చెప్తున్నారు. వ్యతిరేకంగా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది, కానీ ప్రభుత్వ పనితీరు పట్ల మాత్రం వాళ్ళకు యాక్సెప్టెన్స్ ఉంది. 45 నుంచి 53% వరకు మన వైసీపీకి అనుకూలంగా ఉంది. మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్, మూడ్ ఆఫ్ ది పబ్లిక్ ఇది ప్రో వైఎస్ఆర్సీపీఏ అరౌండ్ 50 ఉందండి. అరౌండ్ 50 ఉన్న తర్వాత ఇంకేముంటుంది రాజకీయాల్లో 50% వచ్చిన వాళ్ళు గెలిచిపోతారు కదా. మీకు బీజేపీకి 1%, కాంగ్రెస్ కు 1.31 వచ్చింది. ఇప్పుడు అదర్స్ 3% వచ్చినాయి. అంటే మీకు ఒక 5% పోతాయి. 5% అదర్స్ పోయిన తర్వాత మిగిలిన 95%లో 50% వైఎస్ జగన్కి వస్తున్న తర్వాత మీరు ఏం చేసినా 45 కదా. ఇప్పుడు టీడీపీ జనసేన ఓటు బ్యాంకు కూడా 2019లో టీడీపీకి 39% వచ్చాయి, జనసేనకు 6% వచ్చాయి. అదే 45% ఉంది, అక్కడే ఉందండి. అక్కడే ఉంది. 5% గ్యాప్ మళ్ళీ ఈ కూటమికి వీటికి ఉంటుందండి. బీజేపీ కలిసినా 1% కలుస్తుంది. అప్పుడు 4% తేడా ఉంటుంది. ఆ రకంగా చూసుకున్నా 4% తేడా ఉంటుంది. కాబట్టి ఎజెండా ఏంది అనేటువంటిదే కీలకం. చంద్రబాబు నాయుడు ఏ ఎజెండా తోటి పబ్లిక్ లోకి వెళ్తాడు? ఆ వెల్ఫేర్ ఎజెండానా, డెవలప్మెంట్ ఎజెండానా? ఆ ఎజెండా ప్రజలు నమ్ముతారా? క్రెడిబిలిటీ ఉందా? లేదు కేవలం కమ్మ కాపు కాంబినేషనే గెలిపిస్తుందా? ఇది ఇంట్రెస్టింగ్ అండి. ఎజెండా లేకుండా జనం ఎట్లా రియాక్ట్ అవుతారు అనేటువంటిదే ఇంట్రెస్టింగ్. ఏ పాయింట్ మీద జనంలోకి వెళ్తాడు. ఇప్పుడు ఇంకొక అంశం అండి, ఇక్కడ ఫామ్ హౌస్ సీఎం కేసీఆర్, అక్కడ ప్యాలెస్ సీఎం జగన్ అనేటువంటి కొన్ని కామెంట్లు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్నంత వ్యతిరేకత, ఇక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ కుటుంబ పాలన అనేటువంటి వ్యతిరేకత, ఇక్కడ ఫామ్ హౌస్ సీఎం, కుటుంబ పాలన ఇవి ఉన్నాయండి. కానీ అక్కడ ఆ విధంగా లేదండి. కుటుంబ పాలన లేదు, రాలేదు, ఆ ఆరోపణ రాలేదు. కేవలం రైమింగ్ కోసం వీళ్ళు ఫామ్ హౌస్ సీఎం, ఇక్కడ ప్యాలెస్ సీఎం అని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఆ రకమైనటువంటి వ్యతిరేకత అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి పబ్లిక్ నుంచి అది కనిపించట్లేదు. కుటుంబ పాలన అయితే షర్మిల అసలు వేరే పార్టీ పెట్టుకోని అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కేసీఆర్ తర్వాత హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఈ ముగ్గురు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది తెలంగాణలో ఇది చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, ఇంకో పవర్ సెంటర్ అనేది కరెక్ట్ కాదనే జగన్ చాలా క్లెవర్ గా ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఇక్కడ మన కొంత మేధావి వర్గంలో కూడా ఈ ద్వైతీయ, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఈ డ్యూయల్ స్టాండర్డ్స్. ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదంటారు, ఇస్తానేమో కుటుంబ పాలన అంటారు. ఇది ఈ ఆరోపణ కరెక్ట్ కాదండి. ఇప్పుడు సివిక్ సొసైటీ కూడా ఏ విధంగా ఉండాలంటే, ఒక రకంగా కుటుంబ పాలన లేకుండా చూద్దాం అనుకున్నప్పుడు, సరే ఇప్పుడు మిగతా వాళ్ళు లేరా, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు లేరా అంటే, వాళ్ళు పాలన వరకు రాలేదండి. ఒక పార్లమెంట్ సీటు, ఒక అసెంబ్లీ సీటు. అంటే ప్రజా మద్దతు ఉన్నప్పుడు మీరు వాళ్ళను డినై చేయలేరండి. మీరు కాదని చెప్పినా కూడా వాళ్ళు ఇంకో మార్గం ద్వారా అయినా కూడా ఎలక్ట్ అవుతారు. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ లో ఉన్నాడు, వాళ్ళకు ప్రజా ఆమోదం ఉంది కనుక ఎన్నికలు నిలబడితే వాళ్ళు గెలవడానికి ఆస్కారం ఉన్నప్పుడు అక్కడి వరకైనా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇవ్వకపోతే అది వాళ్ళ హక్కులను, వాళ్ళకు ఉన్నటువంటి అది అన్యాయం చేసినటువంటి మెరిట్ దెబ్బతీసినట్టు అవుతుంది. కానీ అదే రకంగా పాలన అవకాశం కల్పించడం అనేటువంటిది కుటుంబ పాలనకు తెరదీసినట్టు అవుతుంది. సో ఆ మేరకు కుటుంబాన్ని కొంతవరకు ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవుల వరకు ఇచ్చే కట్టడి చేయడం అనేటువంటిది జగన్ చేసినటువంటిది మంచి పని. దాన్ని స్వాగతించాలి. ఆ పని రాబోతోంది అనిపిస్తుంది. ఎస్, దానివల్ల లాభం కూడా వస్తున్నట్టు అనిపిస్తోంది. రెండవది కొంత మటుకు టీడీపీ దగ్గర ఇష్యూ అనేది లేకపోవడము, ఇది ఒక మేజర్ ఇష్యూ. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ ఈ రెండు వర్గాలలో టీడీపీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువగా ఉంది. ట్రైబల్ సీట్స్ అన్ని కూడాను వైఎస్ఆర్సీపీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు 2014లోనూ అలాగే ఉన్నాయి, 2019లో కూడా అలా ఉన్నాయి. ఒక్క సీటు మినహాయించి మిగతా అన్ని కూడాను 2014లో ట్రైబల్ సీట్స్ వైఎస్ఆర్సీపీతో ఉన్నాయి. ఈసారి అయితే మొత్తం 100% ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ సీట్లలో కూడా మాక్సిమం వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఈ రెండింటిని బ్రేక్ చేసేందుకు టీడీపీ దగ్గర ఇప్పటికిప్పుడు ఏమి ఫార్ములా ఉన్నట్టు అనిపించడం లేదు.
ఏమి లేవండి. ఈ 2 ఎలక్షన్సే కాదండి. 1994 ఎలక్షన్ మినహాయిస్తే ఎన్నికల్లో కూడా ఎస్సీ, ఎస్టీలు టీడీపీ వెనుక టోటల్‌గా ర్యాలీ కాలేదండి. ఆ! అది తెలంగాణ ప్రాంతమైనా, ఆంధ్ర ప్రాంతమైనా 1994 ఒకటి మినహాయింపు. అది కాంగ్రెస్ ఎన్టీఆర్ రూలింగ్ మీద ఫ్యాక్టర్. ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల వచ్చినటువంటిది. 1994 మీకు 83లో కూడా అంత వేవ్ లేదండి. ఓన్లీ 1994 మాత్రమే వేవ్. ఎందుకంటే కాంగ్రెస్ రూలింగ్ ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చడం అనేటువంటిది అది అవును. వరస్ట్ రూలింగ్ మీద వచ్చినటువంటి ప్రజా ఆగ్రహం. ఇంకోటి కమ్యూనిస్టులతో కలిసి వెళ్ళడం అనేటువంటిది. సరే అది మినహాయిస్తే ఎప్పుడు కూడా ఈ ఎస్సీ, ఎస్టీ సెక్షన్‌లు పూర్తిగా టీడీపీ వెనుక ర్యాలీ కాలేదు. వాళ్ళు ఎంతసేపు అంటే కొన్ని మనం ఇన్సిడెంట్స్ చూసామండి. కారంచేడు లాంటి ఇన్సిడెంట్స్ చూసారండి. అవును. వాటి ఇంపాక్ట్ అంత ఈజీగా పోదండి. రాష్ట్రమంతా ఉంటుందండి. అది అటువంటి పరిణామాలు ఉన్నాయి కాబట్టి ఆ సెక్షన్స్ ర్యాలీ కాలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ సెక్షన్స్ ఏవి కూడా టీడీపీ వెనుక ర్యాలీ అయ్యేటువంటి అవకాశం అయ్యేటట్టుగా లేదు. వాళ్ళు కనపడట్లేదు. వైసీపీ వెనుకనే ర్యాలీగా ఉన్నారు. అంటే ఓవరాల్‌గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకా పరిపక్వ దశకి, ఎన్నికల సమయానికి ఇంకా కూడా మెచ్యూర్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇంకా రానున్నటువంటి కొన్ని రోజుల్లో ఇంకా కూడాను రాజకీయ పరిణామాలు సంభవించేటటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? బీజేపీ గనక ఒంటరిగా వెళితే 4 కోణాల పోటీ అంటే కాంగ్రెస్, బీజేపీలు తల థర్డ్ అండ్ ఫోర్త్‌గా ఉండబోతున్నాయి. 1, 2 పొజిషన్‌లో వైఎస్ఆర్‌సీపీ, టీడీపీల మధ్య టీడీపీ, జనసేన మధ్య పోటీ జరుగుతుంది. లేదా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయవచ్చును. ఏది జరిగినప్పటికి కూడా ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో ఒక షేప్ రావడానికి బహుశా ఇంకొక నెల రోజులు పట్టేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్ అండి. ఇంకొక విషయం అండి ఇక్కడ అభ్యర్థుల మార్పు అనేది కూడా మనం చర్చించుకోవాలి. అవునండి. వైసీపీ చేస్తున్నటువంటి ఎక్సర్‌సైజు అది 50 సీట్ల వరకు ఉంటుంది అనేటువంటిది వినిపిస్తోంది. అవునండి. అభ్యర్థుల మార్పు అనేటువంటిది. అది తెలంగాణలో తెలంగాణలో చేయని కారణంగా టీఆర్ఎస్ దెబ్బతింది. అయితే వైఎస్ఆర్‌సీపీ ఎక్కువ చేసేస్తోంది అవసరానికి మించి. ఆ చర్చ అయితే ఉందండి. తెలంగాణలో 15 సీట్లలో అభ్యర్థులు మార్చారు. అవును. 11 స్థానాల లోపట టీఆర్ఎస్ పార్టీ గెలిచిందండి. గెలిచింది. 4 టీఆర్ఎస్ స్థానాల్లో గెలిచింది. 4 స్థానాల్లో ఓడిపోయింది. ఆ ఓడిపోయిన 4 స్థానాల్లో ఒకటి కేసీఆర్ కూడా ఉన్నాడు. అవును. కామారెడ్డి మార్చి అభ్యర్థిని మార్చి కామారెడ్డి. కేసీఆరే స్వయంగా బరిలోకి దిగి దెబ్బతిన్నాడు. అవును. తర్వాత ఖానాపూర్ ఒక సీటు పోయిందండి. హ్మ్. 2 సీట్లు పోయినాయి. తర్వాత వేములవాడ సీటు ఒకటి పోయింది. అవును. ఆహ్, ఇంకో సీటు అంటే వేములవాడ రాజా వేరే సింగు బహుశా గత్యంతరం మార్చారు. లేని పరిస్థితుల్లో మార్చారు. మార్చారు. తర్వాత అయితే మిగతా ఆంధ్రాలో కొంచెం 11 ఎక్కువ జరుగుతోంది అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అది వస్తున్నాయి. ఆంధ్రాలో ఇక్కడ కూడా 30 సీట్లలో మార్చాల్సి ఉండే అనేటువంటిది ఒక సందర్భంలో ఓడిపోయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మార్చాలే 25 సీట్లలో మారుస్తారు అభ్యర్థుల్ని అని చెప్పేసి ఓపెన్ గానే మీడియా ముందు మాట్లాడి తర్వాత నేను ఆ విధంగా అనలేదు. మళ్ళీ ప్రగతి భవన్ నుంచి ఆయనకు వచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు మార్చారు. ఇప్పుడు ప్రగతి భవన్ లేదు. అప్పుడు ప్రగతి భవన్ ఉంది. ఇప్పుడు ప్రజాభవన్ అయిపోయింది. సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఈ రకంగా ఇక్కడ కారణం ఏంటి అంటే ఎమ్మెల్యేని కూడా తప్పుపట్టడానికి వీల్లేదండి. అక్కడైనా, ఇక్కడైనా ఏమైందంటే గ్రామాల్లో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి నిధులు కావాలి. ఆ నిధులు ప్రభుత్వం ఇవ్వట్లేదు. వార్డ్ మెంబర్‌లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎమ్మెల్యేలను ఒత్తిడి చేస్తున్నారు. ఎమ్మెల్యేలు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో అర్థం గాక కొంత తప్పించుకునేటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. దాంతోటి మరొకటి కూడా ఉందండి. ఆంధ్రలో, తెలంగాణలో లేనిది ఆంధ్రలో ఉన్నదేంటంటే, ఈ విలేజ్ వాలంటీర్స్ వ్యవస్థ ఎమ్మెల్యేల వ్యవస్థని దాదాపుగా నిర్వీర్యం చేసేసింది. డైరెక్ట్‌గా జగన్ తరువాత విలేజ్ వాలంటీర్స్. మధ్యలో ఉన్నటువంటి ఈ మెట్లేవైతే ఉన్నాయో, ఆ మెట్లు నాన్ ఫంక్షనల్‌గా మారిపోయాయి. సరే అవి మీరన్నది స్కీమ్స్ డెలివరీ విషయంలో వరకే పరిమితం అవుతాయండి. స్కీమ్స్ ఆ! డెలివరీవి. అవి స్కీమ్స్ డెలివరీ వరకే పరిమితం అవుతాయి. ఒక రోడ్ వేయాలే. దానికి వాలంటీర్ ఏం చేయలేడండి. వాలంటీర్ రో కరెక్ట్. అక్కడ ఒక డ్రైనేజీ సిస్టమ్ ఉందండి. ఏం చేయలేడండి. అది హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ప్రపోజల్స్ పెట్టాలి, లెటర్‌లు పెట్టాలి. దానికి శాంక్షను అది ఉండాల్సిందే. ఈ మెకానిజం ఉండాల్సిందే.
కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే, వాలంటీర్లు చేసేటువంటిది ఏంటంటే డెలివరీ మెకానిజం మాత్రమే చేస్తున్నారు. దానివల్ల మంచి ఫలితమే వస్తుంది. దానివల్ల ప్రభుత్వానికి మంచి పేరే వచ్చింది. కానీ ఇక్కడ రావాల్సినటువంటి ఈ చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు నిధులు లేకపోవడం వల్ల ఈ రోడ్లు లాంటివి, తాగునీరు, డ్రైనేజీ ఇటువంటి సమస్యలకు పరిష్కరించలేకపోవడం అనేటువంటిది, దాంతోటి ప్రభుత్వం మీద వ్యతిరేకత. అంటే వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు అంత వైసీపీ వాళ్ళే గెలిచారండి. వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అంత వాళ్ళే ఉన్నారు. సో పనులు కాకపోయేసరికి న్యాచురల్ గా ప్రభుత్వం మీద వ్యతిరేకత. తెలంగాణ జరిగింది కూడా అదే. ఆ రకమైనటువంటి వ్యతిరేకత ఉంది. దాంతో కొంత యాటిట్యూడ్, కొద్దిమంది ఇక వేరే మార్గం లేక ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, బంధువులు చేసేటువంటి రాజకీయాలు, దీనివల్ల కొద్దిమంది మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉన్న వాళ్ళు చాలా తరోగా స్టడీ చేసే తీస్తున్నారు. అయితే కొంత మేరకు మాత్రం ఇది కాటుక కొంతమరకే కళ్ళకు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. అది ఎక్కువగా పెట్టుకున్నట్టయితే కళ్ళకు హాని జరుగుతుంది. ఆ రకంగా ఇది ఎంతవరకైతే కాటుగా పెట్టుకోవాలో అంతవరకే ఇక్కడ కూడా అభ్యర్థులు మార్చినట్టయితే బాగుంటది. అవసరమైతేనే కొంత, ఒకవేళ 5% అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళను డిస్టర్బ్ చేయకపోవడమే మంచిదండి. ఇంకోటి స్థానికత అంశం కూడా రేపు ఇష్యూ అవుతుంది. మీరు నాన్ లోకల్స్ ని తీసుకుపోయి పెట్టినట్టయితే పోయేటువంటి ఎగ్జాంపుల్ మీకు కంబాల జోగులు అంటేనే రాజం సిట్టింగ్ ఎమ్మెల్యే, అక్కడ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్తో ఇద్దరు కలిసి మంచి కెమిస్ట్రీ ఉంది, బాగానే నడుస్తున్నటువంటి వ్యవహారం. ఆ జోగులను తీసుకొచ్చి ఇప్పుడు పాయకరావుపేటకు అనేటువంటిది జిల్లా మార్చేశారు. జిల్లా మార్చేయడం అనేటువంటిది అది కొంత ఆమోదనీయంగా లేదు. ఈ రకంగా ఎక్సర్సైజ్ అనేటువంటివి మిస్ఫైర్ అయితే అవకాశం ఉంది. సరే, ఆ స్థాయిలో ఉన్నోళ్ళు చాలా అన్ని అంశాలను పరిగణలోకి ఎక్సైజ్ చేసుకుంటారు, అది పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ పరిశీలకులకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నారేమో, ఓవర్ డోస్ అవుతుందేమో అనేటువంటి ఒక రకమైన చర్చ అయితే ఉందండి. ఓవరాల్ గా రాష్ట్ర రాజకీయాలు రానున్న రోజుల్లో మరింత వేగవంతంగా మారే అవకాశం ఉంది. మనం దీన్ని రెగ్యులర్ గా ట్రాక్ చేస్తూ ఉందాము. అప్పుడప్పుడు మనం మాట్లాడుకోవడం ద్వారా మీ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా మీరు చెప్పేటటువంటి విషయాల ఆధారంగా మనం రాకాలోకం శ్రోతలకి కూడాను, వీక్షకులకు కూడాను తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాము. చాలా ధన్యవాదాలు సునీల్ రెడ్డి గారు. మీరు చాలా ఓపికగా మా సమాధానాన్ని ఇచ్చారు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ రాకాజీ, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.